హలో గైస్, వెల్కమ్ టు లైఫ్ చేంజర్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటిదని జంతువుల వర్గీకరణ అంటే యానిమల్ క్లాసిఫికేషన్ ఇంగ్లీష్లో. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, స్టార్ట్ చేద్దాం చాప్టర్ని. ఏంటంటే జంతువుల వర్గీకరణ. ఓకే, జంతువుల వర్గీకరణ గురించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారండి? టాక్సానమీ. ఏమంటారు? టాక్సానమీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ జంతువుల వర్గీకరణ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఎన్ని రకాలుగా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వెన్నెముక లేనివి, వెన్నెముక కలిగినవి. వెన్నెముక లేనివి ఏమంటారు? అకశేరుకాలు. ఏమంటారండి? అకశేరుకాలు. వెన్నెముక కలిగినవి ఏంటి? సకశేరుకాలు. సార్ మాకు ఇది ఎలా గుర్తుందంటే, వెన్నెముక లేనివి అంటే అకశేరుకాలు అంటే అవసరం లేదు, మనకి ఏం అవసరం లేదు, వెన్నెముక అవసరం లేదు కదా, దాన్ని అకశేరుకాలు అంటారు. అంటే వెన్నెముక లేనిది. సకశేరుకాలు అంటే అవసరం లేదంటే అవసరం ఉన్నది ఏంటిది? సకశేరుకాలుగా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ అకశేరుకాల్లో మొత్తం 9 రకాలుగా ఉంటుందండి. ఎన్ని రకాలు? 9 రకాలుగా ఉంటుంది. ఇది జస్ట్ మీకు ఏముంటుందంటే, ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఈ పేరు చెప్పగానే దానిలో ఉన్న ఎగ్జాంపుల్ గుర్తుకు రావాలి, దానికి సంబంధించిన మ్యాటర్ గుర్తుకు రావాలి. అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సీరియల్ గుర్తుపెట్టుకున్నా సార్ అంటే అవసరం లేదు. ప్రోటోజోవా అనగానే మీకు అమీబా, పారమేషన్, ఉగ్లినా అని గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ ఏమంటాండి? ప్రోటోజోవా, ఫోరిఫెరా, సిలంటెరెటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్. చూడండి, కొంచెం పేర్లు దగ్గరగా ఉన్నాయి. ప్లాటిహెల్మింథిస్, లిమాటిహెల్మింథిస్. ఇంకేంటిది? ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ప్రోటోజోవా, ఫోరిఫెరా. ఇవి కూడా కొంచెం దగ్గర ఉన్నాయి కదా, పీపీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటిది? అనిలెడా, ఆర్థపోడా. ఇది ఏ అని వచ్చింది కదా. ఓకే, ఇది మొలస్కో, ఇకనట్ బయట. చివరిది ఎలాగైనా మనకు గుర్తుంటుంది. ఓకే, ఇవేంటిదండి? అకశేరుకాలు అంటే వీటి వెన్నెముక ఉండదు. నెక్స్ట్ ఏంటిది? వెన్నెముక కలిగిన జీవులు ఏంటి అండి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఖచ్చితంగా మనకి ఇక్కడ బిట్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అండి. మ్యాక్సిమం చేపల నుంచి రావడం జరుగుతుంది, లేదా పక్షులు ఎక్కడి నుంచైనా రావచ్చు అండి. మనం పూర్తిగా చదువుకొని పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటిదండి? ప్రోటోజోవా. ఓకే, నా ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏంటిదండి? ప్రోటోజోవా. ఓకే, ప్రోటోజోవా అంటే ఏంటండి? అసలు ప్రోటోజోవా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి? ప్రోటోజువాలజీ. ఏమంటారండి? ప్రోటోజువాలజీ. ఓకే, ఇంకేముంటాయండి పాయింట్లు? ఇదేంటిది? మొదటి ప్రాచీన సరళ ఏకకణ జీవులు. ఏంటి అండి? మొదటి ప్రాచీన ఏకకణ జీవులు ఏంటి? ప్రోటోజోవా వర్గం. ఏంటిదండి? ఏకకణ జీవులు. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అడిగిండు. అంటే ఇవి కేంద్రకం లేదు, వీటిలో కేంద్రకం కూడా అంటే కేంద్రకం లేని జీవులు ఇవి. కేంద్రకం లేని జీవులు ఏంటిదండి? ప్రోటోజోవా జీవులు. కేంద్రకం అనేది ఉండదు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏముంటాయండి? మొదటి అమీబా. ఏంటండి? మొదటిది అమీబా అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రావడం జరిగిందండి. అమీబా ఏంటిదండి? అమీబా అనేది దీంట్లో ద్వివిచ్చితి చేస్తుందండి. ద్వివిచ్చితి అంటే ఏంటిదండి? అడుగుతాడు. అమీబో కింది అంటే ద్వివిచ్చికి సంబంధించిన జంతువు ఏంటిది అని అడుగుతాడు. ఇప్పుడు మనం ద్వివిచ్చితి అంటే ఏంటిది? ద్వివిచ్చితి అంటే రెండుగా విడిపోయి ఇంకో జీవిగా ఏర్పడడం. ఎలాగంటే ఇప్పుడు ఒక జీవి అండి, దీని మధ్యలో దీన్ని విడదీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 2 అవుతున్నాయి కదా. ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇది మళ్ళీ ఇలా ఏర్పడుతుందండి. దీన్నే ద్వివిచ్చితి అంటే అమీబా అనేది ఇంకో జీవిగా ఇలా ఏర్పడుతుంది. ఓకే, ఇంతే అండి. అమీబా ఇంకోటి ఏముంటుందంటే, ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఆహారం అనేది ఎలా మొత్తం కణం నుండి తీసుకుంటుందండి. దీనికి చేతులు, కాళ్ళు అని ఏమి ఉండవు. దీనికి ఎలా తీసుకుంటుందంటే, ఇప్పుడు చేతిలో చాక్లెట్ పట్టుకుంటాం కదా, అండ్ ఆ చాక్లెట్ పట్టుకున్నట్టు అది ఆహారం తీసుకుంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది? క్రమభిసారణ అంటే ద్రవ్యభిసారణ. అంటే ఇది ఎక్కడ ఉంటుందండి? నీటిలో ఉంటుంది. నీటిలో అదేం చేస్తుంది? నీటిలో ఉండడం వల్ల ఏముంటుంది? ఆ నీరంతా తనలో చేరి తను ఉబ్బిపోతుంది. అప్పుడు అంటే ఉబ్బిపోయినప్పుడు ఏమైతే పలిగిపోయే అవకాశం ఉంటుంది కదా.
అది పలిగిపోకుండా ఏం చేస్తుందంటే ఎంత మనకు అవసరమైన నీరుని తీసుకొని మిగతా వాటర్ని తీసేయడం జరుగుతుంది. దీన్ని ద్రవభిసారణ అంటారు. ఇంకోటిదండి, వీటికి ఇంతకుముందు చెప్పాం కదా మనం, ఏంటి ఆహారాన్ని ఎలా తీసుకుంటుందంటే మెజ్జాపాదాల ద్వారా. ఏంటిదని? మెజ్జాపాదాలు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మెజ్జాపాదాలు ఈ వర్డ్. ఎందుకంటే కింది వాటిలో మెజ్జాపాదాలకు సంబంధించిన జంతువు ఏది అంటే అమీబాని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతకుమించి అమీబా నుంచి ఏం క్వశ్చన్ రావండి. ఈ ద్వివిచ్చి ద్వారా అంటే ద్వివిచ్చి ద్వారా ఇంకో జీవిగా ఏర్పడుతుంది, ఇక్కడ నీటిలో ఉంటుంది. ఈ మెజ్జాపాదాల ద్వారా ఆహారం తీసుకుంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఇలా ఒక జంతువు ఇలా ఉందనుకోండి, ఇప్పుడు దీని ద్వారా ఆహారం తీసుకొని ఇలా ఏర్పడుతుంది. ఓకే, మెజ్జాపాదాల ద్వారా ఆహారం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిదండి? ప్లాస్మోడియం. ఏంటిదండి? ప్లాస్మోడియం. చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది కూడా ఎగ్జామ్లో రావడం జరిగిందండి. ప్లాస్మోడియం ఏంటిది? ప్లాస్మోడియం. ఓకే, ప్లాస్మోడియం ఏంటిదండి? ఇది మలేరియా పరాన్నజీవి. అంటే మలేరియా పరాన్నజీవి. ఇది ఏం చేస్తుందండి? మన బాడీలోకి వెళ్ళి మలేరియా జ్వరానికి కారణమవుతుంది. ఏంటిది? ప్లాస్మోడియం. ఇదేం జీవి అండి? ప్రోటోజోవా సంబంధించింది. దీనికి ఏముండదు? కేంద్రకం అనేది ఉండదు. ఇంకోటి ఇదేంటిదంటే బహుళ విచ్ఛుతి జరుగుతుంది. ఏంటండి? బహుళ విచ్ఛుతి ద్వారా ఏర్పడుతుంది. బహుళ విచ్ఛుతి అంటే ఏంటిదండి? ఇప్పుడు ఒక దానిమ్మకాయ తీసుకోండి, దానిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, అవి ఒకేసారి ఎక్స్పాండ్ అయిపోయినాయి అనుకోండి, దాని నుంచి కూడా ఇంకా జీవి ఏర్పడుతుంది. దాన్ని బహుళ విచ్ఛితి అంటారు. బహుళ విచ్ఛితి ఎగ్జాంపుల్ ఏంటిదండి? ప్లాస్మోడియం. ద్వివిచ్ఛితికి ఎగ్జాంపుల్ ఏంటి? అమీబా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటిదండి? ఉగ్లినా. ఏంటిదండి? యుగ్లినా. ఓకే, యుగ్లినా అని ఏంటిదంటే ఇది జంతు లక్షణాలు మరియు మొక్క లక్షణాలు కలిగి ఉండడం వల్ల దీని మొక్కలకు వారధిగా, జంతువులకు మొక్కలకు వారధిగా పిలుస్తారు. దీన్ని ఏమంటారు? ఇది జంతువుల లక్షణాలు ఉంటుంది మరియు మొక్కల లక్షణాలు ఉంటుంది. ఏముంటాయని? జంతువుల లక్షణాలు మరియు మొక్కల లక్షణాలు. ఓకే, అందుకే దీన్ని జంతువుల మరియు మొక్కల వారధి అంటారు. దేన్ని ఏమంటారు? యుగ్లినా అని అంటారు. ఓకే, అంతే. ఇంకేమున్నాయండి? ఓకే, ఇంకా పారామేషియం అండి. నాలుగోది ఏంటిది? పారామేషియం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇదేంటిది? పారామేషియం. ఇంతకుముందు ఏం చెప్పాం మనం? అమీబా అనేది శరీరం మొత్తం ఎక్కడి నుంచైనా ఆహారం తీసుకుంటుందని చెప్పాం, మెజ్జాపాదాల నుండి. కానీ పారామీషియం ఎలా అంటే ప్రత్యేక ప్రదేశం ద్వారా ఆహారాన్ని తీసుకోగలిగినది. ప్రత్యేక ప్రదేశం ద్వారా అంటే జస్ట్ ఒక నోటి ద్వారా అనుకోండి. ప్రత్యేక ప్రదేశం ద్వారా ఆహారం తీసుకోగలదు. ఓకే, తీసుకోగలదు. దాన్ని ఏమంటారు అని చెప్పానండి? దీన్నే సైటోస్టోమ్ అంటారు. ఏమంటారండి? సైటోస్టోమ్ అంటారు, లేదా కణముఖం అంటారండి. ఇది ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగిందండి. అంటే పారామేషియం దేని ద్వారా ఆహారం తీసుకుంటుందని ఒకసారి రావడం జరిగింది. ఒక ప్రత్యేక ప్రదేశం ద్వారా ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? ప్రోటోజోవాలో అమీబా గురించి నేర్చుకున్నాం. ఓకే, అమీబా. నెక్స్ట్ ఏంటిది? ప్లాస్మోడియం. థర్డ్ ఏంటిది? యుగ్లినా అంటే ఏంటిది? మొక్కలకు జంతువులకు వారధిగా పనిచేస్తుంది. ఓకే, ఫోర్త్ ఏంటిది? పారామేషియం అంటే ప్రత్యేక ప్రదేశం నుండి ఆహారం తీసుకోవడం. ఓకే, అర్థమైంది. కానీ అమీబా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. అమీబా అనేది ద్వివిచ్ఛితి, ప్లాస్మోడియం అనేది బహుళ విచ్ఛితి. ప్లాస్మోడియం అనగానే మన శరీరంలో మనకు మలేరియా జ్వరాన్ని కలుగజేస్తుంది. యుగ్లినా అంటే ఏంటిది? వారధిలాగా పనిచేస్తుంది. పారామేషియం అంటే ప్రత్యేక ప్రదేశం నుండి ఆహారం తీసుకుంటుంది. ఇంకే అండి. ఓకే, నెక్స్ట్ ఏంటిదండి? నెక్స్ట్ టాపిక్ ఈస్ పొరిఫెరా. ఏంటిదండి? పొరిఫెరా.
ఫెరా. ఫెరా అంటే ఏంటి? రంధ్రాలు కలిగిన జీవి. ఏమంటారండి? రంధ్రాలు కలిగిన జీవి. చాలా ఇంపార్టెంట్ అండి. రంధ్రాలు కలిగిన జీవి. కింది వాటిలో రంధ్రాలు కలిగిన జీవి ఏంటిదని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఫెరా. ఓకే. దీంట్లో ఇది ఏమంటారండి? ఇది మొదటి బహుకణ జీవులు అండి, చాలా ఇంపార్టెంట్. ఇదేంటిది? మొదటి బహుకణ జీవి. ఏది మొదటిది? పొరిఫెరా అనేది మొదటి బహుకణ జీవి, చాలా ఇంపార్టెంట్. ఏకకణ జీవులు ఏంటిది? ప్రోటోజోవా. బహుకణ జీవులు ఏంటిది? పొరిఫెరా జీవి. ఓకే. నెక్స్ట్ ఏంటిదండి? ఇది కుల్య వ్యవస్థ ఏర్పడిన జీవి, అంటే ఆహార సేకరణ, శ్వాస విసర్జన క్రియలో పాల్గొను. ఇంతకుముందు ఇవన్నీ పాల్గొన్నాయండి. ఇంతకుముందు వీటి గురించి మనం చదువుకున్నామా? చదువుకోలేదు. కానీ దీని గురించి ప్రత్యేకంగా ఏమనుకుంటున్నాం మనం? ఆహార సేకరణ మరియు శ్వాస విసర్జన క్రియలో పాల్గొంటాయి. ఏంటిది? క్రియలో పాల్గొంటాయి. ఇంత ముందు గురించి చదువుకున్నామా? అంటే వీటి ప్రత్యేకత ఉంది కదా. బహుళకణ జీవి అనగానే ఆహార సేకరణ, శ్వాస విసర్జన అని ఇవన్నీ ఒక ప్రక్రియలో పాల్గొంటాయి. ఓకే. ఇంకేముంటుందండి? ఇది ఏంటిదంటే నీటిలో ఏదైనా ఆధారాన్ని అంటిపెట్టుకొని నివసించు. అందుకే దీన్ని స్థానబద్ధత జీవనం అంటారు. ఏంటి అనేది? ఇది ఏంటిదంటే స్థానబద్ధత జీవులు. ఎందుకు? నీటిలో ఏదైనా దాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఓకే. ఇదేంటిదండి? ఇంకేముంటుందంటే కాల్షియం కార్బోనేట్తో అండ్ సిలికాన్తో ఏర్పడును. ఏంటి? సిలికాన్తో ఏర్పడును. ఓకే. ఫొరిఫెరా అనేది మొదటి బహుకణ జీవి. ఇవి రెండు ఇంపార్టెంట్. మొదటి బహుకణ జీవి. ఆహారం అంటే బహుకణ జీవిలో ఏముంటుంది? బహుకణ అనేది ఎక్కువ కణ, అంటే ఇప్పుడు ఏకకణ జీవులు అనేది అమీబా అనేది ఆహారం ఎట్లా తీసుకుంటుంది? జస్ట్ మిథ్యాపాదాల ద్వారా ఆహారం తీసుకుంది. ఫొరిఫెరా అనేది ఆహార సేకరణ, అంటే బహుకణ జీవులు రాగానే మనకి అన్నీ ఉంటాయి కానీ ఆహార సేకరణ, శ్వాస విసర్జన క్రియలో పాల్గొంటాయి. ఓకే. నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఏమున్నాయి? యుస్పాంజియా అండి. జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. స్పాంజియా. నెక్స్ట్ ఏంటిది? క్లయోనా. వీటిపైన ఎగ్జామ్స్లో ఎప్పుడు అడగలేదు. ఇంకోటి ఏంటిదండి? స్పంజిల్లా. ఇంకోటి అండి డిస్కోడర్మియా అనేది ఇంపార్టెంట్ అండి. డిస్కోడర్మియా ఇది ఏంటిదండి? కీమోథెరపీలో ఉపయోగించే పదార్థంలో లభించును. డిస్కోడెర్మియా అనేది కీమోథెరపీలో ఉపయోగించే పదార్థం లభించును. అంటే దీన్ని మన కీమోథెరపీ చేస్తారు కదా, అంటే కీమోథెరపీ చేయడానికి ఇది ఒక పదార్థంగా యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటిదండి? సిలింటరేటా. ఫొరిఫెరా అయిపోయింది కానీ నెక్స్ట్ ఏంటిదండి? సిలింటరేటా. థర్డ్ ఏంటిదండి? సిలింటరేటా. దీన్ని నిడేరియా అని కూడా అంటారు. ఇంపార్టెంట్ అండి, నిడేరియా. ఓకే. దీంట్లో ఏముంటుందండి? దీని మధ్య భాగం ఏంటంటే ఖాళీగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఖాళీగా ఉంటుంది. ఎలా? దీన్ని ఏమంటారండి? సిలింటిరాన్ అంటారు. సిలింటిరాన్ అంటారు. మధ్య భాగం ఖాళీగా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, మధ్య భాగం ఖాళీగా ఉంది కదా, దాన్ని సిలింటిరాన్ అంటారు. ఓకే. వీటిని ద్విస్తరిత జీవులు. మొదటి జీవులు ద్విస్తరిత జీవులు అంటే ఏంటిదండి? ద్విస్తరిత అంటే వీటి శరీరం రెండు కణపొరలతో నిర్మితమై ఉంటుంది. ఇలా నిర్మితమైందని గుర్తుపెట్టుకోండి, ద్విస్తరిత అని. ఓకే. కణజాల స్థాయి వరకు అభివృద్ధి చెందిన జీవులు ఏంటి అని? సిలింటరేటా అనేది కణజాల స్థాయి ద్వారా
వరకు అభివృద్ధి చెందాయి. ఓకే. వీటి శరీరం కణాలు అన్నీ కలిసి కణజాల స్థాయి వరకు అభివృద్ధి చెందాయి. మొదటిది ఏంటి? ఏక కణజీవి. తర్వాత ఏంటిదని? బహుకణజీవి. తర్వాత ఏంటిది? కణస్థాల జాయి వరకు అభివృద్ధి చెందాయి. ఓకే. దీంట్లో దశాంశ కణాలు ఉంటాయి, దంశ కణాలు ఉంటాయని ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో రావడం జరిగింది. దంశ కణాలు అంటే ఏంటిదంటే ఇతర జీవుల చర్మం నుండే అంటే వీటిలో దంశ కణాలు ఏంటంటే ఇవి జీవుల చర్మంలో ఉండే ప్రత్యేకమైన కణాలు. ఇవి శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఎందుకండి దంశ కణాలు అనేవి శత్రువుల నుండి రక్షించుకోవడానికి, ఆహారాన్ని తీసుకోవడానికి అనేవి దంశ కణాలని ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువ ఉప్పు నీటిలో నివసిస్తాయి. ఇక్కడ ఉప్పు నీటిలో నివసిస్తాయి. ఓకే. చూడండి, సిలెంటరేటా అంటే ఏంటిదండి? దీంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయండి? సిలింటరాలో ఏమేమి ఉంటాయండి? సిలింటరేటాన్ అనేది ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇది ఖాళీగా ఉంటుందండి. దీని ప్రదేశం చుట్టూ ఉండి ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని సిలింటరాన్ అన్నారు. ఇంకేంటంటే ద్విస్తరిత జీవులు అంటే ఏంటిదండి? ద్విస్తరిత జీవులు అంటే వీటి శరీరం 2 కణపొరలతో నిర్మితమై ఉంటుంది. దీన్ని ద్విస్తరిత జీవులు అంటారు. ఆయన కణజాల స్థాయి వరకు అభివృద్ధి చెందిన జీవులు ఏంటి? మొదటిది ఏంటి? ప్రోటోజోవా అనేది ఏకకణజీవి. తర్వాత ఫోరిఫేరా అనేది బహుకణజీవి. కణజాల స్థాయికి అభివృద్ధి చెందిన జీవులు ఏంటిది? సిలింటరేటా. నెక్స్ట్ ఏంటంటే దంశ కణాలు అంటే ఏంటిదంటే ఆహారం తీసుకోవడానికైనా, ఇతరుల నుండి రక్షించుకోవడానికైనా దంశ కణాలని ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా ఉప్పు నీటిలో నివసిస్తాయి. ఎక్కడండి? ఉప్పు నీటిలో నివసిస్తాయి. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటిదండి? ఓకే. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అనేవి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో రావడం జరిగిందండి. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. హైడ్రా దీని గురించి అంటే 2 పొరలతో ఏర్పడిందంటే సిలింటరేటా అనే వర్గం అనేది 2 పొరలతో ఏర్పడింది కదా. ఓకే. ఎదుగుదల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఏంటి? ఎదుగుదల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఓకే. అంటే మొగ్గ తొడగడం అనే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఎదుగుదల ద్వారా అంటే మొగ్గ తొడగడం, దీన్ని బడ్డింగ్ అంటారు. ఇంపార్టెంట్ అండి, బడ్డింగ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇదేంటిదంటే ప్రత్యక్ష ప్రత్యుత్పత్తి కూడా ద్వారా అంటే మొగ్గ తొడగడం ద్వారా, దీన్ని బడ్డింగ్ అంటారు. రెండు ఏంటిది? ప్రత్యుత్పత్తి. దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇదేంటిది? అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే. నెక్స్ట్ ఏంటిదండి? ప్రత్యక్ష ప్రత్యుత్పత్తి అంటే డైరెక్ట్ ప్రత్యుత్పత్తి ద్వారా కూడా జీవి ఏర్పడుతుంది. అంటే 2 రకాలుగా ఉంటుంది ప్రత్యుత్పత్తి అనేది. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. ఏంటిది? లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే. చాలా ఇంపార్టెంట్. హైడ్రా గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జాంపుల్ రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటిదండి? సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటిది? జెల్లీ ఫిష్. ఏంటిదండి? జెల్లీ ఫిష్. ఓకే. ఇంకేమున్నాయి దీంట్లో? సముద్ర విసనకర్ర. ఓకే. ఇంతే అండి. ఏముంటుంది మనకి? ఫోరిఫెరా అంటే రంధ్రాలు కలిగిన జీవి. అండ్ సిలింటరేటా అంటే కణజాల స్థాయికి అభివృద్ధి చెందింది, దంశ కణాలు కలిగిన జీవి. ఓకే. ద్విస్తరిత జీవులు అంటే 2 పొరలతో ఏర్పడింది. నెక్స్ట్ అంటే దీంట్లో ఎగ్జాంపుల్ అనేది హైడ్రా ఎదుగుదల అనేది మొగ్గ తొడగడం ద్వారా జరుగుతుంది. ఏంటిదని? మొగ్గ తొడగడం ద్వారా జరగడం జరుగుతుంది. ఇది ప్రత్యుత్పత్తి. దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇది ప్రత్యక్షంగా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది. అంటే 2 రకాల ప్రత్యుత్పత్తి దీంట్లో ఉంటుంది. ఇది 2 రకాల ప్రత్యుత్పత్తి, 2 రకాలుగా జరుగుతుంది. ఓకే.
ఇంకోటి ఏంటి జెల్లీ ఫిష్ అండ్ సముద్ర విసనకర్ర. ఫోర్త్ ఏంటిదండి? ఫోర్త్ ఏంటి? ప్లాటీ ఎల్మంతిస్. ఏంటిది? ప్లాటీ ఎల్మంతిస్. అంటే బల్లపరుపు కలిగిన జీవులు. ఏంటిదండి? బల్లపరుపు పురుగులు అనుకోవచ్చు. బల్లపరుపు పురుగులు ప్లాటీ ఎల్మంతిస్ అంటే. ఇవేంటిదండి? వీటిని కూడా పరాన్నజీవిలోకి చేర్చడం జరిగింది. ఓకే. ప్లాటీ ఎల్మంతిస్ దేంట్లో చేర్చారు? పరాన్నజీవులకు చేర్చడం జరిగింది. అంటే ఇతర జీవులపై ఆధారపడి వాటికి నష్టాలను కలిగించే జీవులను వీటిని కూడా దేంట్లోకి చేర్చారండి? వీటిని కూడా పరాన్నజీవులలో చేర్చారు. పరాన్నజీవులలో చేర్చారు. ఓకే. నెక్స్ట్ ఏంటిదండి? మొదటిసారి అవయవ వ్యవస్థ కలిగిన జీవులు. ఏంటిది? మొదటి అవయవ వ్యవస్థ కలిగిన జీవులు. మొదటి అవయవ వ్యవస్థ కలిగిన జీవులు. ఓకే. నెక్స్ట్ ఏంటిది? వీటిలో జ్వాల కణాలు ఉంటాయి. విసర్జనకు ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్. కింది వాటిలో జ్వాల కణాలకు సంబంధించిన జంతువు ఏది అని అడుగుతాడు. జ్వాల కణాలు విసర్జనకి యూజ్ అవుతాయి. విసర్జన. ఓకే. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏముంటాయండి? ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ టీనియా సోలియం. టీనియా చాలా ఇంపార్టెంట్. ఇన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రావడం. టీనియా సోలియం. దీన్ని టేప్ వామ్ అంటారండి. ఇంగ్లీష్లో ఏమంటారు? పోర్క్ టేప్ వామ్. అంటే ఇది ఎక్కువ పోర్క్లో ఉంటుంది. పోర్క్ అంటే పందిలో ఉంటుందని అర్థం. అంటే ఎవరైతే ఉడకని మాంసం తింటారో దాంట్లో దాని నుండి ఇది ఎంటర్ అవుతుందండి. ఓకే. ఎవరైతే ఉడకని మాంసం తింటారు కదా, దాని నుండి ఇది కూడా ఒక పరాన్నజీవే. నెక్స్ట్ ఏంటిదండి? ప్లనేరియా. ఇది స్వేచ్ఛాజీవి. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి. వీటి గురించి డెప్త్గా ఏమన్నాడు. నెక్స్ట్ ఇది స్వేచ్ఛాజీవి అని గుర్తుపెట్టుకోండి. ప్లనేరియా అనేది స్వేచ్ఛాజీవి. ఓకే. ఇంతే అండి. ఇది కాంతిని వెదజల్లుతుంది. అంటే దీని ద్వారా కాంతి అనే ఉనికిని మనం గుర్తించవచ్చు. దీని ద్వారా ప్లనేరియా కాంతి ఉనికి అనేది గుర్తించవచ్చు. అంటే కాంతిని వెదజల్లుతుంది. కాంతి ఉనికి. ఓకే. ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కింది వాటిలో కాంతి ఉనికి సంబంధించిన జీవి ఏంటి అంటాడు. ప్లనేరియా అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదండి? ప్లాటీ ఎల్మంతిస్. జస్ట్ మనం ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలండి. టీనియా సోలియం అంటే ఇది ఎక్కువ శాతం మనకు ఉడకని మాంసం తినడం వల్ల ఇది మన శరీరంలోకి చేరుతుంది. దీనివల్ల బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. చాలా డేంజర్ ఇది టీనియా సోలియం అనేది. నెక్స్ట్ ఏంటిదండి? ప్లనేరియా అనేది స్వేచ్ఛాజీవి. ఈ కాంతి ఉనికిని తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిదండి? మనకు ఏమేమి అయిపోయినాయి? ప్రోటోజోవా, పొరిఫెరా, సిలింటరేటా, ప్లాటీ ఎల్మంతిస్. నెక్స్ట్ ఏంటిదండి? నిమాటీ ఎల్మంతిస్. దగ్గర ఉన్నాయి కదండి పేర్లు. ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. నిమాటీ ఎల్మంతిస్లో దీంట్లో ఏముండదండి. జస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు అయితే ఎగ్జాంపుల్ ఎప్పుడు రాలేదు. ఇదేంటి? గుండ్రని దారపు పురుగులు కలిగిన జీవి. ఏంటిదండి? గుండ్రని దారపు పురుగులు కలిగిన జీవి. నెక్స్ట్ ఏంటిది? వీటిలో ఉండే అన్ని జీవులు పరాన్నజీవులే. ఇదేంటిదండి? గుండ్రని దారపు జీవులు. దీంట్లో ఉన్న అన్ని పరాన్నజీవులే అండి. ఇవన్నీ పరాన్నజీవులే.
చదవాలని చదివితేనే గుర్తుంటుంది. ఇట్లా ఒక్కసారి క్లాస్ చూసేసి నీకు గుర్తుంటుంది అంటే ఎవరికి గుర్తుండదని. మనమేం రోబోలం కాదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. మీరు క్లాస్ ఉన్నంత మాత్రాన అక్కడ బిట్లు పెడతారని రూల్ ఏం లేదండి. అక్కడ బిట్లు అనేది పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే క్లాస్ని ఒకసారి ప్రీవియస్ పేపర్లు చూడండి. ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్కి ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అన్ని పరాన్నజీవులే. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్ ఏముంటాయండి? ఆస్కారిస్ అండ్ ఉచేరియా. ఏంటండి? ఉచేరియా. అంతే అండి, ఎంత ఇంపార్టెంట్. ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఉచేరియా. దీన్ని ఫైలేరియా పురుగు అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అనిలెడా అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇది మన నిత్య జీవితంలో ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదని? అనిలెడా అంటే ఏంటిది? వలయాలు కలిగిన జీవులు. ఓకే, ఇదేంటిదండి? ఇవి ఏం చేస్తుంటాయంటే శరీరం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. చాలా ఇంపార్టెంట్. ఏంటిదండి? శరీరం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. చర్మం ద్వారా శ్వాసక్రియ చాలా ఇంపార్టెంట్. కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకేంటిదండి? వృక్కల ద్వారా విసర్జన జరుపుతుంది. దేని ద్వారా? వృక్కల ద్వారా విసర్జన జరుపుతుంది. ఓకే, వీటికి ఏముంటుందండి? శుకాలోని ప్రత్యేక నిర్మాణం ద్వారా ఇవి చలనం చేస్తాయి. చలనం ఎలా చేస్తాయంటే శుకాలు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. దాని ద్వారా ఇవి చలించడం జరుగుతుంది. శుకాలు ఇవి ఒక ప్రత్యేక నిర్మాణాలు. అంటే వీటికి కాళ్ళని ఏమి ఉండేయండి, మొత్తం బాడీ ఉంటుంది. బాడీ కింద ఏముంటాయి? చిన్న చిన్న గీతల్లా ఉంటాయి అనుకోండి. అంటే ప్రత్యేక శుకాల ద్వారా ఇవేంటి అండి? వృక్కాల ద్వారా విసర్జన చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వృక్కల ద్వారా విసర్జన జరుగుతుంది. నెక్స్ట్ ఏంటండి? ఎగ్జాంపుల్ చూద్దాం. వృక్కల ద్వారా విసర్జన చేయడం జరుగుతుంది. అనిలెడా ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? వానపాము చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటిదండి? జలగ. ఈ రెండింటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. వీటిపైన ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయి. ఓకే, ఇవి వానపాము ఏంటిదంటే ఉభయలింగ జీవి. ఇంపార్టెంట్ అండి. ఉభయలింగ జీవి అంటే తెలుసు కదండి. ఓకే, నెక్స్ట్ ఏంటిదండి? వీటి పెంపకాన్ని ఏమంటారు? వర్మీ కల్చర్ అంటారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. ప్రతి ఏదో ఒక ఎగ్జామ్లో కనబడుతూనే ఉంటుంది ఈ క్వశ్చన్. వర్మీ కల్చర్ అంటారు. వీటి పెంపకాన్ని ఏమంటారండి? పెంపకాన్ని వర్మీ కల్చర్ అంటారు. పెంపకం. ఓకే, నెక్స్ట్ ఏంటిదండి? వీటితో తయారు చేయని ఎరువుని ఏమంటారండి? వర్మీ కంపోస్ట్ అంటారు. దీని ద్వారా వచ్చిన ఎరువుని ఏమంటారు? వర్మీ కంపోస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటిదండి? ఇది సహజ నాగలి లేదా రైతు నేస్తం అని కూడా అంటారు. ఏంటిదండి? సహజ నాగలి. ఇది ఏం చేస్తారు? నేలలో బోరియాలు చేసి మొక్కల పెరుగుదలకు తోడ్పడును కానీ సహజ నాగలి అంటారు. దీన్ని ఏమంటారు? సహజ నాగలి అంటారు. నెక్స్ట్ ఏంటి? రైతు నేస్తం అని కూడా అంటారు. రైతు నేస్తం అంటే ఇది విసర్జన ఉంటుంది కదా, ఈ నేలను సారవంతంగా చేయడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ వాడతారని? గౌట్ వ్యాధి అనే చికిత్సలో వాడతారు. ఎక్కడ? ఇంపార్టెంట్ అని. గౌట్ వ్యాధి అనే చికిత్సలో వాడడం జరుగుతుంది. గౌట్ వ్యాధి చికిత్సలో వాడతారు. ఓకే, ఏంటిదండి? వానపాము అంటే ఏంటిది? వానపాము గురించి కదా మనం చూసుకున్నది. ఓకే, వానపాము అనేది ఉభయలింగ జీవులు. వీటి పెంపకాన్ని ఏమంటారు? వర్మీ కల్చర్ అంటారు. వీటి ఎరువు ఏంటిది? ఎరువు అంటే వానపాము నుంచి వచ్చే ఎరువుని వర్మీ కంపోస్ట్ అంటారు.
వీటి నుండి తయారు చేయబడిన ఎరువు ఏంటిది? వర్మీ కంపోస్ట్. ఇది సహజ నాగలి. ఏంటిదండి? సహజ నాగలి. అంటే మొక్కలకు ఆటోమేటిక్‌గా పెరగడానికి తోడ్పడుతుంది. రైతు నేస్తం. రైతు నేస్తం దీని విసర్జన ఉంటది గానీ, అది పంట పొలాలను సారవంతంగా చేస్తుంది. దీనివల్ల గౌటు వ్యాధి నివారణకు యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటిదండి? జలగ. జలగ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది జలగ. జలగ. జలగ అంటే ఏంటిదండి? ఇది భారతదేశ పశువుల జలగ అంట. దీని రక్తాన్ని ఆహారంగా తీసుకోవడాన్ని ఏమంటారు? ఇది రక్తంగా ఆహారాన్ని తీసుకోబడును. రక్తాన్ని ఆహారంగా తీసుకొనును. దీన్ని ఏమంటారు? స్వాంగివోరస్ జీవులు. స్వాంగివోరస్. రక్తాన్ని ఆహారంగా తీసుకోవడాన్ని ఏమన్నా స్వాంగివోరస్ అంటారు. ఇప్పుడు వైద్య రంగంలో నీటిని ఉపయోగించి చెడు రక్తాన్ని తీసివేసే ప్రక్రియను ఏమంటారు? ఫ్లెబోటోమీ అంటారు. అంటే ఇది రక్తం పీల్చుకున్నప్పుడు ఏమైతుందంటే ఇది ఏం చేస్తుందంటే జలగని రక్తాన్ని ఆహారంగా తీసుకోవడాన్ని ఏమంటారు? స్వాంగివోరస్ అంటారు. ఇది ఏం చేస్తుంది? ఫ్లెబోటోమీ అనే ప్రక్రియను కూడా చూపించడం జరుగుతుంది. ఫ్లెబోటోమీ అంటే వైద్య రంగంలో దీన్ని ఉపయోగించి చెడు రక్తాన్ని తీసివేసే ప్రక్రియనే ఫ్లెబోటోమీ అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫ్లెబోటోమీ అనే ప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఫ్లెబోటోమీ అంటే ఏంటిది? అంటే వైద్య రంగం ఇప్పుడు ఎక్కడైనా నీ బాడీలో చెడు రక్తం ఉందనుకోండి, ఇప్పుడు జలగని అక్కడ పెడితే అది మొత్తం చెడు రక్తాన్ని పీల్చుకుంటుంది. పీల్చుకునేటప్పుడు మనకు గడ్డ కడుతుందా సార్ అంటే, అది గడ్డ కట్టకుండా ఇరిడిన్ అనే పెప్టైడ్ సావనాన్ని విడుదల చేస్తుంది. ఏం చేస్తుంది? ఇరుడిన్ అనే పెప్టైడ్ సావనాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి ఏమేమి తెచ్చుకున్నాం ఇప్పుడు? హిమాటియల్మంతీస్‌లో ఓకే. అనిలెడ అంటే చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. వానపాము కింది వాటిలో దేని ద్వారా శ్వాసక్రియ జరుపుతుందని అంటాడు. ఏం గుర్తుపెట్టుకోవాలి? చర్మం ద్వారా అని గుర్తుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ వచ్చింది. నెక్స్ట్ వృక్కుల ద్వారా విసర్జన జరుగుతుంది. ఓకే. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది? దీనికి అనిలెడాకి ఎగ్జాంపుల్ ఏంటిది? వానపాము, జలగ. వానపాము అంటే ఏంటిది? ఉభయలింగ జీవి. ఇది వీటి పెంపకాన్ని ఏమంటారు? వర్మీ కల్చర్ అంటారు. వీటిని ఎరువుని ఏమంటారు? వీటి నుండి వచ్చే ఎరువును వర్మీ కంపోస్ట్ అంటారు. ఇది సహజ నాగలి అంటారు. మరియు రైతుల నేస్తం గౌటు వ్యాధికి యూజ్ అవుతుంది. ఓకే. జలగ అంటే ఏంటి? స్వాంగివోరస్ జీవి. స్వాంగివోరస్ అంటే రక్తాన్ని ఆహారంగా తీసుకోవడాన్ని స్వాంగివోరస్ అంటారు. ఫ్లెబోటోమీ అంటే ఏంటి? వైద్య రంగంలో ఉపయోగించి చెడు రక్తాన్ని పీల్చడమే ఫ్లెబోటోమీ అంటే. పీల్చడం అంటే ఏంటి? ఫ్లెబోటోమీ. పి అని ఉంది కదా, పీల్చడం ఫ్లెబోటోమీ అని గుర్తుపెట్టుకోండి. హిరుడిన్ పీల్చినప్పుడు రక్తం గడ్డగొట్టకుండా ఏం చేస్తుందని హిరుడిన్ అనే పెప్టైడ్ సావనాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అప్పుడు రక్తం అనేది గడ్డగట్టకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆర్థోపోడా. నెక్స్ట్ ఏంటంటే ఆర్థోపోడా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆర్థోపోడా ఇదేంటిదండి? అతుకులు కలిగిన కాళ్ళు కలిగిన జీవులలో చేర్చారు. ఏంటిదండి? ఇది చాలా ఇంపార్టెంట్. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం. ఇదేంటిదండి? జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనిపైన క్వశ్చన్స్ రావడం 90% క్వశ్చన్ దీనిపైనే రావడం జరుగుతుంది. అంటే 80% జీవులు దీంట్లోనే ఉంటాయండి. దీంట్లో కీటకాలు చేర్చారు. వీటిలో ఏమేమి చేర్చారంటే కీటకాలు ఏంటిదండి? కీటకాలు. ఇంకేంటిదండి? క్రస్టేషియా. నెక్స్ట్ అరక్నిడా. ఓకే. ఫస్ట్ మనం కీటకాల గురించి తెలుసుకుందాం. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏంటిది? ఆర్థోపోడా. ఓకే. ఇదేంటి? అతుకులు కలిగిన కాళ్ళు కలిగిన జీవులు. ఏంటి అని? అతుకులు కలిగిన కాళ్ళు గల జీవి. అతుకులు కలిగిన కాళ్ళు గల జీవి ఏంటిదండి? ఆర్థోపోడా. ఓకే. ఫస్ట్ ఏంటిదండి? కీటకాల గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటిది? కీటకాల గురించి. ఓకే.
జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద భాగం కీటకాలు అండి. ఏంటి అతిపెద్ద భాగం ఏంటిది? ఇదే అండి. కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎంటమాలజీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంటమాలజీ. ఓకే. దీంట్లో 2 జతల కాళ్ళు 2 జతల రెక్కలు కలవు. ఓకే. విసర్జన, కీటకాల విసర్జన అవయవం ఏంటిది? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్లో రావడం జరిగింది. విసర్జన అవయవాలు ఏంటిది? విసర్జన అవయవాలు ఏంటిది? ఇంపార్టెంట్ అండి, ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది. మాల్ఫీజియన్ ఏంటిదండి? మాల్ఫీజియన్ నాళికలు. విసర్జన అవయవం ఏంటిది? కీటకాలకు మాల్ఫీజియన్ నాళికలు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శ్వాస అవయవాలు ఏంటి? కీటకాలకు శ్వాస అవయవాలు. ఇది కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది. శ్వాస అవయవాలు ఏంటని? వాయునాళాలు. ఏంటని? వాయునాళాలు. ఓకే. వీటిలో ఏముంటాయండి? వీటిలో బొద్దింకలు చాలా ఇంపార్టెంట్. బొద్దింకలు మరియు ఈగ, దోమలు, సీతాకోక చిలుక, పట్టు పురుగులు. ఏంటని? పట్టు పురుగు. నెక్స్ట్ తేనెటీగలు. నెక్స్ట్ లక్క పురుగులు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చీమలు మరియు పేను. ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలండి. ఇంత డెప్త్గా ఏం అడిగాడు, మనకు జస్ట్ వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, ఇలా అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటిదని బొద్దింక గురించి తెలుసుకుందాం. ఏంటండి బొద్దింక? బొద్దింక గురించి తెలుసుకుందాం. బొద్దింక గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ దీనికి 13 బొద్దింకలో గుండెలో 13 గంటలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. 13 గదులు కలిగిన జీవి ఏమని అడుగుతాడు? 13 గదులు ఉంటాయి గుండెలో. దీని రక్తం ఎలా ఉంటుంది? వర్ణరహితంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? వర్ణరహితంగా ఉంటుంది. ఓకే. ఇది కూడా వాయునాళాలు. అంటే కీటకాలన్నీ కూడా ఎలా జరుపుతాయి శ్వాసక్రియ అనేది? వాయునాళాల్లో జరుగుతుంది. విసర్జనకి ఏంటిదండి? మాల్ఫీజియన్ నాళికలు. అంటే కీటకాలన్నీ వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. విసర్జన అవ్వాలంటే మాల్ఫీజియన్ నాళికలు. ఓకే. దీని విసర్జన పదార్థాన్ని ఏమంటారంటే యూరిక్ ఆమ్లంగా బయటికి పంపుతుంది. ఆమ్లాన్ని బయటికి పంపుతుంది. దీని విసర్జన ఆమ్లం ఏంటిది? యూరిక్ ఆమ్లం. ఓకే అండి. బొద్దింక గురించి ఇంతకు మించి ఇంపార్టెంట్ ఏం లేదండి. జస్ట్ 13 గదులు ఉంటాయి. దీని రక్తం వర్ణరహితంగా ఉంటుంది. దీని విసర్జన పదార్థం యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ ఏంటిదండి? నెక్స్ట్ సీతాకోక చిలుక. ఏంటండి? సీతాకోక చిలుక. ఇది ఇంపార్టెంట్. ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది దీనిపైన క్వశ్చన్. సీతాకోక చిలుక. వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లెపిడోప్టెరాలజీ అంటారు. ఏమిటండి? లెపిడోప్టెరాలజీ. ఓకే. వీటి ఆహారం ఏంటిది? మకరందం. ఏం తీసుకుంటుందండి? మకరందం ఆహారంగా తీసుకుంటుంది. అదే దీని జీవిత చక్ర దశలు ఎలా ఉంటాయి చూడండి, ఇంపార్టెంట్. ఒకసారి ప్రీవియస్లో ఎగ్జామ్ రావడం. జీవిత చక్రం అనేది
చక్ర దశలు. ఫస్ట్ ఏంటిదండి? గుడ్డు. గుడ్డు, లార్వా, రూప, వయోజన దశ. ఏంటిదని? వయోజన దశ. ఇంపార్టెంట్ అండి, ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది. వయోజన దశ. సీతాకోక గురించి అధ్యయన శాస్త్రం ఏమని? లెపిడోప్టెరాలజీ అంటారు. దీని ఆహారం ఏంటిది? మకరందం. జీవిత చక్ర దశలు ఎన్ని ఉంటాయి? మొత్తం 4 రకాలుగా ఉంటాయండి. ఇది గుడ్డు, లార్వా, పూప, వయోజన దశ. అంతే అండి దీని గురించి. నెక్స్ట్ ఏంటిదండి? పట్టు పురుగు. నెక్స్ట్ ఏంటిది? పట్టు పురుగు. పట్టు పురుగు. పట్టు పురుగు. పట్టు పురుగు పెంపకాన్ని ఏమంటారు మనం? సెరికల్చర్ అంటారు. ఇంపార్టెంట్ అండి, సెరికల్చర్. సెరికల్చర్ అంటారు. ఓకే. వీటి తినే ఆహారం ఏంటిది? మల్బరీ ఆకులు. పట్టు పురుగులు తినే ఆహారం ఏంటిదండి? మల్బరీ ఆకులు. ఓకే. పట్టు దారం తీసే దశ, ఇది చాలా ఇంపార్టెంట్. పట్టు దారం తీసే దశను ఏమంటారు? పట్టు దారం తీసే దశ ఏమంటారండి? ప్యూపా అంటారు. ఏమంటారు? ప్యూపా. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటండి? పట్టు దారం తీసే ప్రక్రియను ఏమంటారు? పట్టు దారం తీసే ప్రక్రియ ఏమంటారు? రీలింగ్ అంటారండి. ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది. రీలింగ్ అంటారు. ఏంటిదండి? పట్టు దారం తీసే దశని పూప అంటారు. ప్రక్రియను ఏమంటారండి? రీలింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఏంటిదండి? పట్టులోని ఉండే ప్రోటీన్ ఏంటిది? పట్టులో ఉండే ప్రోటీన్స్ ఏమేమి ఉంటాయి? ఫైబ్రోయిన్ అండ్ సిరిసిన్. ఇంపార్టెంట్ అండి, సిరిసిన్. ఓకే. పట్టు ఉపయోగాలు ఏమి ఉంటాయి మనకి? వస్త్రాల తయారీ, గాయాలకు కుట్టడం ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. దేశంలో 4 రకాల పట్టులు ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. ఏంటి? మల్బరీ పట్టు. ఏంటి? మల్బరీ. నాణ్యమైనది. నెక్స్ట్ ఏంటిదండి? ఈరి. మూడోంటిది ముంగ. ఫోర్త్ ఏంటిదండి? టస్సారి. ఎన్ని రకాలుగా ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. మల్బరీ, ఈరి, ముంగ, టస్సారి. ఓకే. ప్రపంచంలో అత్యంత బలమైన సహజదారం ఏంటిదండి? పట్టుయే. ప్రపంచంలో అత్యంత బలమైన సహజమైన దారం ఏంటిది? పట్టుయే. ఈ కృత్రిమ పట్టును ఏమని పిలుస్తారు అంటే రేయాన్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్, రేయాన్ అని పిలుస్తారు. మొక్కల్లోని సెల్యులోజ్ని వేడి చేసి విస్కోజ్ అనే పదార్థం మార్చి దాని నుండి రేయానాన్ని సేకరిస్తారు. ఎక్కడి నుంచి తీస్తారండి ఇది? మొక్కలోని సెల్యులోజ్ ఉంటుంది కదా, దాన్ని వేడి చేస్తే విస్కోజ్ అనే పదార్థం వస్తుంది. దాని నుండి రేయాన్ అనే కృత్రిమ పట్టును తీయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటిదంటే తేనెటీగ. తేనెటీగ పెంపకాన్ని ఏమంటారని? ఎపికల్చర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పెంపకం అనేది ప్రతిసారి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. తేనెటీగ, సీతాకోక చిలుక, చీమనిచ్చి వాటి పెంపకాన్ని ఏమని అడగడం జరుగుతుంది. ఓకే. ఇదేంటిదండి? దీంట్లో ఏముంటాయండి? ఒక రాణి ఈగ ఉంటుందండి. రాణి ఈగ ఉంటుంది. ఇది గుడ్డు పెడుతుంది అండి. ఒకటే ఉంటుంది, గుడ్లు పెడుతుంది. ఏంటిది? ఒకటి ఉంటుంది, గుడ్లు పెడుతుంది. నెక్స్ట్ ఏంటిదండి? మగ ఈగలు. ఏంటంటే లానితో లైంగిక సంపర్కంలో పాల్గొను. నెక్స్ట్ ఏంటి? కూలి ఈగలు. ఎన్ని రకాలుగా ఉన్నాయి? మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. రాణి ఈగ, మగ ఈగ, కూలి ఈగ. ఇది ఏం చేస్తుందంటే సంపర్కం జరిగిన తర్వాత మగ ఈగను చంపేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఇది
అంటే వీరు ప్రత్యుత్పత్తి కోసం ఒక డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ పేరు ఏంటి అని అడుగుతారండి. వ్యాగింగ్ డ్యాన్స్ అంటారు. టేలీ వ్యాగింగ్ డ్యాన్స్ అంటారు. వ్యాగింగ్ డ్యాన్స్ అంటారు. అంటే ఒక డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ చేసే టైంలో ఒక ప్రత్యుత్పత్తి అంటే మగ ఈగను పిలిచినట్టు. ఓకే. దీనిపై పరిశోధన చేసింది ఎవరంటే కార్ల్ వాన్ ఫ్రిష్. ఓకే. అతను నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎప్పుడండి? 1973లో దీనిపై చేసినందుకు.